నేను ప్రత్యేకమైన అతిథి ఇంట్లో ఉన్నాను. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి రాము సినిమా చూసేవంటారు. నేనైతే నా చిన్నప్పుడు 4 సార్లు చూసిన సినిమా అది. ముఖ్యంగా ఏంటంటే అది పెద్ద మ్యూజికల్ హిట్ సినిమా. మరి ఆ సినిమాలో ఒక మూగ బాలుడు అద్భుతంగా యాక్ట్ చేసిన మూగ బాలుడు ఎవరో కాదు, రాజ్ కుమార్. అప్పుడు మాస్టర్ ఆయన రాజ్ కుమార్ గారు. ఇప్పుడు ఆయన ఎంత వయసు, ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటనేది మనం చూద్దాం. ఆయన ఇంకా చాలా సినిమాలు చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా. ఇప్పుడు రాజ్ కుమార్ గారి ఇంట్లో నేను ఉన్నాను. ఆయనతో మాట్లాడి అప్పుడు రాము సినిమా అనుభవాలు కానీ ఆ తర్వాత చేసిన సినిమా అనుభవాలు కానీ తెలుసుకుందాం. నమస్కారం రాజ్ కుమార్ గారు. నమస్కారం సార్, రాము సినిమా నిజంగా చెప్పాలంటే అది ఒక అద్భుతమైన సినిమా అనుకోవచ్చు. ఏవిఎం వాళ్ళది. ఆ సినిమాలో మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా అద్భుతంగా నటించారు, మూగబాలుడిగా. ఆ అనుభవాలు చెప్పండి సార్. అసలు అది అంటే మెయిన్గా రామారావు గారితో యాక్ట్ చేయడం అది పెద్ద అదృష్టం. అది ఫస్ట్. దాని తర్వాత పెద్ద ఆర్టిస్టులు జమున గారు, రేలంగి గారు, వాళ్ళతో అంతా యాక్ట్ చేయడం పెద్ద అదృష్టం. ఫస్ట్ తమిళ్లో తీశారు అది. దాని తర్వాత తెలుగులో తీశారు. తమిళ్లో పేరేంటండి? రామునే. రాము క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాము, అంతే. అది అంతే. ఓకే, అలా పెట్టారు. దాని తర్వాత చేశారు. మెయిన్గా ఏమంటే ఆ డిసిప్లిన్, ఆ పంక్చువాలిటీ, ఇదంతా రామారావు గారితో నేర్చుకున్నాను. అది పెద్ద అనుభవం. ఆయన సెట్కి 9 o'clock అంటే 8:45కి వచ్చేస్తారు. ఓకే. అలాగే డైరెక్టర్ ఎప్పుడు ఫుడ్ బ్రేక్ చెప్తారో అప్పుడే బ్రేక్ ఆయన లేస్తారు. బట్ నైట్ మాత్రం 9 o'clock తర్వాత ఆయన ఉండరు. డైరెక్టర్ చెప్పకుండా పోని 9 o'clock అయితే ఆయన లేచిపోతారు, అంతే. అది ఆయనది డిసిప్లిన్. ఇప్పుడు అదే సినిమాలో జెమినీ గణేషన్ గారు తమిళ వెర్షన్లో చేశారు, రామారావు గారు చేశారు. కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది ఇద్దరిని? కంపారిజనే లేదు. ఎందుకంటే ఆయన ఆ లెవెల్ వేరు, జెమినీ గణేషన్ లెవెల్ వేరు. ఆయన తమిళ ఆడియన్స్ కోసం ఆయన చేసింది, ఈయన సూపర్ స్టార్ తెలుగు ఆడియన్స్కి ఈయన చేశారు. సో నో కంపారిజన్ అట్ ఆల్. ఎన్టీ రామారావు గారికి ఇది రెండో సినిమా అండి మీది? అవును, రెండో సినిమా. ఫస్ట్ సినిమా ఏంటది? మంచి మనిషి. ఓకే. ఎలా వచ్చింది మీకు అసలు ఛాన్స్ ఈ సినిమాకి? అంటే ఫస్ట్ నేను మా నాన్నతో ఎప్పుడు రీ రికార్డింగ్ వెళ్తూ ఉంటాను. ఒకరోజు రికార్డింగ్ చూడాలని మా నాన్నతో. మీ నాన్నగారి పేరేంటి? హనుమంతాచార్. ఆయన ఎక్కడ చేసేవారు? ఆయన మ్యూజిషియన్ కమ్ ఆర్టిస్ట్. ఆయన అయితే కన్నడ పిక్చర్లో అంతా యాక్ట్ చేసేవారు. ప్లస్ యూనివాక్స్ అని ఆ కాలంలో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ అది వాయించేవారు. సో ఆయన రికార్డింగ్ వెళ్ళేవారు, నేను తోడుగా వెళ్ళేవాడిని. ఒకరోజు నేను రికార్డింగ్ చూడాలి అంటే సరే తీసుకెళ్ళారు. అక్కడ అవాళ అన్ఫార్చునేట్గా ఎక్కడ రికార్డింగ్ లేదు, సాంగ్ రికార్డింగ్ జరుగుతుంది, లేదంటే స్టూడియో మూసి ఉంది. ఇదే సరే నేను మూడ్ అవుట్ అయ్యాను. ఆయన చూశారు, సరే అబ్బాయి మూడ్ అవుట్ అయ్యాడని నన్ను ఏవిఎం స్టూడియోకి తీసుకెళ్ళి అక్కడ ఎడిటింగ్ రూమ్కి తీసుకెళ్ళారు. ఓకే. యూజువల్గా ఎడిటింగ్ రూమ్లో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళే అలౌడ్. మా నాన్నగారికి ఆ ఎడిటర్ గోప్ అని తెలిసేవాళ్ళు, చాలా ఫ్రెండ్స్. సో దానివల్ల మేము ఎడిటింగ్ రూమ్లో ఎంటర్ అయ్యాము. అక్కడ ఆ మూవీలో చూసిందే నాకు ఒకే ఇది. ఎందుకంటే ఆ కాలంలో చిన్న స్క్రీన్లే లేదు కదా, పెద్ద స్క్రీన్ కదా. చిన్న స్క్రీన్లో చూసిందే ఒకే ఖుషి. అది చూస్తుంటే ఎస్పి ముత్తరమన్ గారు వచ్చారు. ఆ కాకుం కరంగళ్ళని ఒక తమిళ సినిమా, దాని ఎడిటింగ్ జరుగుతుంది, ఆయన కరెక్షన్ కోసం వచ్చారు. వస్తే నన్ను చూశారు. ఎవరండి ఈ అబ్బాయి అని అడిగారు గోపు దగ్గర. ఈ హనుమంతాచార్ గారు, ఈయన ఆర్టిస్ట్ కమ్ మ్యూజిషియన్, ఆయన అబ్బాయి ఆయన. అప్పుడు ముత్తరామన్ గారు చెప్పారు, సార్ నేను రాము అనే ఒక పిక్చర్ తీస్తున్నాం, ఈ మించి ఈ కుర్రాడు ఈ వయసులోనే మేము చూస్తున్నాము, స్క్రీన్ టెస్ట్ తీసుకొచ్చా అన్న. తీసుకోండి. సరే అంతా స్క్రీన్ టెస్ట్కి వెళ్ళాము. స్క్రీన్ టెస్ట్ అయిందే ఒక 2-3 days అవుతుంది సార్, ఏదైనా ఉంటే మీకు స్టూడియో నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పారు.